మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఒకే అంచున రెండు పిట్టలు పడినట్లుగా ఆపరేషన్ మహాదేవ్లో సులేమాన్ షాతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు ఒకేసారి హతమయ్యారు. పులిని చూసి జాగ్రత్త పడిన వెదురు లాంటి భద్రతా దళాలు నక్క దొంగతనం చేసి ఒకేసారి పట్టుబడినట్లుగా T-82 కమ్యూనికేషన్ సిగ్నల్ పసిగట్టి ఉగ్రవాదులను ఆపగలిగారు. శ్రీనగర్ సమీపంలోని డాచిగామ్ నేషనల్ పార్క్ పరిధిలో ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్లో లష్కర్ ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గామ్ దాడి, బలాముల్లా దాడుల వెనుక అతని పాత్ర కీలకమని అనుమానం. ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు చైనా తయారీ T-82 ఎఫెక్టెడ్ కమ్యూనికేషన్ సిగ్నల్ డాచిగామ్ అడవుల్లో యాక్టివ్ కావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ సిగ్నల్ గతంలో పహల్గామ్ దాడిలో ఉపయోగించబడి ఉండటంతో వెంటనే అది ఉగ్ర స్థావరం కావచ్చన్న అనుమానంతో దళాలు సన్నద్ధమయ్యాయి. ఉదయం 8 గంటలకు డ్రోన్ల ద్వారా మహాదేవ్ పర్వత ప్రాంతాన్ని స్కాన్ చేయగా దట్టమైన అడవిలో టెంట్లు వేసుకుని ఉగ్రవాదులు తాగు వేసినట్లు కనిపించింది. వెంటనే రాష్ట్రీయ రైఫిల్స్ 4 పారా బృందాలు 9:30 ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. 10 గంటలకు పారా కమాండోలు టెంట్ ప్రాంతాన్ని ఛేదించి ఉగ్రవాదుల కదలికలను నిశితంగా గమనించారు. ఉదయం 11 గంటలకు మొదటి దాడిలోనే 3 ఉగ్రవాదులను హతమార్చారు. 11:45 గాయపడిన ఓ ఉగ్రవాది పారిపోవడానికి ప్రయత్నించగా రెండో విడత కాల్పుల్లో అతడిని కూడా మట్టుబెట్టారు. ఎన్కౌంటర్ స్థలంలో నుంచి అమెరికా తయారీ M4 కాటన్, అలాగే 2 AK-47లు, 17 రైఫిల్ గ్రెనేడ్లు, భారీ తూటాలు, అల్ట్రాసెట్ కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు మరో పెద్ద దాడికి సిద్ధమవుతున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం 2 కిలోమీటర్ల పరిధిలో గాలింపు కొనసాగుతోంది. సులేమాన్ షా లష్కరే తోయిబాలో కీలక సభ్యుడు. పాకిస్తాన్ ఆర్మీలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ SSGలో మాజీ కమాండోగా పనిచేశాడు. 2023 సెప్టెంబర్లో భారత్లోకి చొరబడి పహల్గామ్, జోమెహ్ టనెల్, బరాముల్లా దాడుల్లోనూ కీలకంగా వ్యవహరించాడు. ఈ ఆపరేషన్ భారత భద్రతా బలగాల సమన్వయం, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్, మెరుపు వేగంతో చర్యలకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఆపరేషన్లో ఆధునిక సాంకేతిక పరికరాలు కీలకంగా నిలిచాయి. ప్రత్యేకంగా ఇన్ఫ్రారెడ్ కెమెరాలు, హై రెజల్యూషన్ డ్రోన్లు, టెరైన్ మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా ఉగ్రవాదుల తావు ఖచ్చితంగా గుర్తించగలిగారు. T-82 కమ్యూనికేషన్ సెట్ను పాకిస్తాన్లో ఉత్పత్తి చేసే ఉగ్రవాద సంస్థలు తరచుగా ఉపయోగిస్తుండగా దానిని ట్రాక్ చేసి భద్రతా సంస్థలు అమాయక పౌరులపై దాడులు జరగకుండా ముందే నివారించగలిగిన తీరు ప్రశంసనీయం. ఎన్కౌంటర్ స్థలంలో లభించిన ఆయుధాలు ఈ ఉగ్రవాదుల ప్రమాదకర స్థాయిని చూపిస్తున్నాయి. అమెరికా నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేసిన M4 కార్బన్ టైప్తో పాటు 2 AK-47 రైఫిల్స్, భారీ గ్రెనేడ్లు, నైట్ విజన్ గూగుల్స్ మరియు కోడెడ్ రేడియో ట్రాన్స్మిటర్లు స్వాధీనం కావడం ఈ బృందం అంతర్జాతీయ మద్దతుతో కూడుకున్నదని సూచిస్తోంది. ఈ ఆయుధ సమూహారం చూస్తే వారు పెద్ద స్థాయిలో దాడులకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎదురు కాల్పులు శ్రీనగర్ సమీపంలోని పర్యాటక ప్రాంతమైన డాచిగామ్ పార్క్ వద్ద జరిగాయి. దీంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు ఒకంత భయాందోళనకు లోనయ్యారు. అయితే ముప్పును ముందే అంచనా వేసి తక్షణమే చర్యలు తీసుకున్న భద్రతా బలగాలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజల మధ్య భద్రత పట్ల భరోసా మరింత బలపడింది. భద్రతా వర్గాల అంచనాల ప్రకారం సులేమాన్ షా మాదిరిగానే మరికొంతమంది ఎలిటి శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న ఈ నెట్వర్క్ ను నిరోధించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలో కూడా డిజిటల్ ఇంటెలిజెన్స్, హైటెక్ శిక్షణతో భద్రతా దళాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి. ఇక
ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు అందిస్తారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల రీత్యా? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన భారత బలగాలు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ టెర్రరిస్టులను డ్రోన్స్ ద్వారా కనిపెట్టడం అనేది ఇది ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు ఏదైతే మన వాళ్ళు వాళ్ళను మట్టుబెట్టే విషయంలో చేపట్టిన చర్యలు మన భారత సైన్యం యొక్క ఒక క్విక్ గా రియాక్ట్ అయ్యేటువంటి ఒక విధానానికి ఒక కొత్త తార్కాణంగా చూడొచ్చు. ఎందుకంటే మరొకసారి అక్కడ గతంలో పుల్వామా లాగా ఒక సంఘటన జరగకుండా ఆపే విషయంలో వీళ్ళు ఒక తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు మరొకసారి భారతదేశం యొక్క సైనిక స్ట్రెంగ్త్ ను అది చూపిస్తుంది. ఈరోజు పూర్తిగా అది ఒక చిన్న అంటే టెర్రరిస్ట్ అటాక్ అనేది కొద్ది మందితో జరుగుతున్నప్పటికీ మరి అటాక్ ద్వారా ఏదైతే అక్కడ స్థానికులు కావచ్చు లేదా అక్కడికి వస్తున్నటువంటి టూరిస్టులు కావచ్చు, వీళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడి అనేది ఈరోజు దేశ భద్రతకి ఒక ముప్పులాగా భావించినటువంటి ప్రభుత్వం లేదా సైన్యం పూర్తిగా ఈ వీరి యొక్క చర్యలకు ప్రతిచర్యలు చేపట్టడం అనేది ఇది ఈరోజు మన భారతదేశ పక్కన మన యొక్క బలగాల యొక్క స్ట్రెంగ్త్ తో పాటు పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టడం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు తమ యొక్క ఆర్థిక విధానాన్ని బలపరుచుకునే విషయంలో టెర్రరిస్టులను అంటే వాళ్ళ యొక్క దివాలాకోరు రాజకీయ వ్యవస్థలో టెర్రరిస్టులకు వాళ్ళు ఏదైతే ఫండింగ్ చేయడం జరుగుతుందో ఆ ఫండింగ్ లో భాగంగానే ఈరోజు ఈ టెర్రరిస్టులను వాళ్ళు పెంచి పోషించడం, తద్వారా ఇక్కడ సౌత్ ఏషియాలో ఏదైతే ఈ పిఓకే మన భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఒక అనిశ్చితిని నెలకొల్పే ప్రయత్నం ద్వారా వాళ్ళ యొక్క మనుగడను గడుపుకుంటున్నటువంటి పాకిస్తాన్ కు ఇది ఒక మరొకసారి వాళ్ళ యొక్క ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా మన భారత సైన్యాలను ఇది కొనియాడాల్సినటువంటి విషయం. రైట్ సార్, మరి ప్రస్తుతం ఈ ఆపరేషన్ మహాదేవ్ ఏదైతే ఉందో అందులో టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు వాడిన డ్రోన్స్ కానీ ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అది చాలా యూస్ఫుల్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సైన్యం యొక్క స్వరూపం చాలా వరకు మారిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఒకప్పుడు సైన్యం అంతా కూడా సైనిక అధికారుల మీద అంటే సైనిక బలం అనేది కొంత సైనికుల మీద వాళ్ళకు వాడుతున్నటువంటి ఆయుధాల మీద ఆధారపడి యుద్ధాలు చేయడం నుండి ఈరోజు పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి ఈరోజు ఎయిర్ వార్ఫేర్ కానీ లేదా డ్రోన్ వార్ఫేర్ అనేది, అలాగే టెక్నాలజీ ద్వారా వాళ్ళ యొక్క స్థావరాలను కనిపెట్టడం, వాళ్ళ యొక్క కదలికలను కనిపెట్టడం అనేది ఒక గొప్ప మన సైన్యం యొక్క వాళ్ళ యొక్క బలానికి అంటే వాళ్ళు పెంచుకున్నటువంటి కొత్త టెక్నాలజీలో మన సైన్యం యొక్క బలానికి ఇది ఒక కొత్త మలుపుగా మనం చూడొచ్చు. తద్వారా భారత సైన్యం యొక్క స్ట్రెంగ్త్ ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లేదా ఇతర దేశాలకు తెలియపరచడం ద్వారా మన వాళ్ళు స్వయం శక్తి మారే పరిస్థితి కనబడతా ఉంది. సో డెఫినెట్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజులలో చాలా గొప్ప పాత్ర పోషించబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. దీని మీద వెస్టర్న్ వరల్డ్ కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనిక అధికారులు కానీ ప్రధానమంత్రి కానీ ఇది కూడా ధృవీకరించినట్టు మనకు వార్తల్లో వచ్చింది. రైట్ సార్, మరి అయితే సరిగ్గా పార్లమెంటులో చర్చకు ముందు రోజే ఉగ్రవాదులను హతమార్చి కేంద్రం ప్రకటన చేయడాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే దీని వెనక రాజకీయాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈరోజు జరిగే చర్చలన్నీ కూడా పూర్తిగా సోషల్ మీడియా ప్రాతిపదికన ప్రభుత్వాల యొక్క
వాళ్ళ యొక్క క్రెడిబిలిటీస్ లేదా వాళ్ళ యొక్క మంచి చెడు అనేది నిర్ధారణ అనేది సోషల్ మీడియాలోనే జరిగే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి డెఫినెట్ గా మనం రాజకీయాలకు అతీతంగా చూడాలి. అక్కడ జరిగినటువంటి టెర్రరిస్టులను ఏదైతే వీళ్ళు మట్టు పెట్టారో దాన్ని వాళ్ళ సైన్యాలు, పాకిస్తాన్ సైడ్ ఉన్న సైన్యాలు కూడా ధృవీకరించడం అనేది మనం చూడాల్సినటువంటి విషయం. రైట్ సార్, ఇక్కడ మరో వాదన దీనిలో సార్, ఇంకొక వాదన ఏం ఇక్కడ వినిపిస్తుందంటే అమెరికా కూడా చెప్పండి సార్. అమెరికా కూడా ధృవీకరించింది ఈ యొక్క టెర్రరిస్ట్ ఒక మూలాలు ఇది పాకిస్తాన్ ఉన్నాయని చెప్పేసి. ఓకే సార్, ఇంకొక వాదన ఏంటి అని అంటే కేంద్రానికి అంత చిత్తశుద్ధి ఉంటే అసలు ఇన్ని రోజులు పహల్గామ్ ఉగ్రవాదులను చంపకుండా ఎందుకు ఉండిపోయారు అని కూడా వినిపిస్తుంది సార్. మరి దీనిపై ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు మనం రాజకీయ కోణంలో చూస్తే మనకు ఇట్లానే కాబట్టి ఓకే, అట్లీస్ట్ ఒక రోజు ముందైనా వాళ్ళు దొరకబడ్డారు, సంతోషించాలి. సమాధానం పరిస్థితి లేదు. ఒకటి రెండోటి ఏంటంటే ఇప్పుడు అనొచ్చు ఏదో చెప్పడం కోసం ముగ్గురిని ఎవరినో చంపేసి చూపించారని. బట్ అది పక్కన అమెరికా గాని పాకిస్తాన్ గాని ధృవీకరించని చెప్తున్నారు కాబట్టి మనము ఆ టైం ని మనం అది 11th hour లో కూడా జరిగిండొచ్చు. రైట్ సార్. సార్, మరి పహల్గామ్ ఉగ్ర దాడిలో ఏదైతే ఉందో కేంద్ర బలగాల అసత్వం అలాగే నిర్లక్ష్యం లేదంటారా? అంటే ఇలాంటి వాదన కూడా వినిపిస్తుంది సార్. మరి దీనిపై ఏమంటారు? నిర్లక్ష్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ మీద భారీ స్థాయిలో వాళ్ళు ఇరుచుకుపడి వాళ్ళ యొక్క సైనిక స్థావరాల మీద వాళ్ళు దెబ్బతీసినటువంటి విషయం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని అంగీకరించాయి. వాళ్ళ యొక్క ధ్వంసమైన తర్వాత వాళ్ళ యొక్క స్థితిని కనిపెట్టుకొని వాళ్ళ యొక్క జరిగిన నష్టాన్ని కనిపెట్టుకొని వాళ్ళు ఇమీడియట్ గా సీజ్ ఫైర్ కూడా వాళ్ళే ముందస్తు అమెరికాను మధ్యవర్తిగా చూస్ చేసుకోవడం మన భారతదేశం కూడా దాన్ని ఒప్పుకుంది. సో అందులో ప్రతిదీ కూడా ఒక బీజేపీ ప్రభుత్వము లేదా పార్టీ అని చూడకుండా ఇది భారతదేశ ప్రభుత్వం, భారత సైన్యము అన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తిగా మనం రాజకీయాలకే స్థిమితం అవడం అనేది ఈ విషయంలో మంచిది కాదని నా అభిప్రాయం. రైట్ సార్, మరి ఈ విధంగా ఇప్పుడు సడన్ గా ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, ఎందుకంటే ఇంతకు ముందే ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, దాని తర్వాత ఈ ఆపరేషన్ మహాదేవ్ ని స్టార్ట్ చేశారు. అంటే ఈ విధంగా సడన్ డెసిషన్స్ వల్ల ప్రజల్లో ఏదైనా అభిప్రాయం మారే అవకాశం ఉంటుందా ప్రభుత్వంపై? విషయం మిగతాలు వేరు, వాళ్ళ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం లేదా ఇంకేదైనా రాజకీయాలు చేయడం వేరు. కానీ ఇది పూర్తిగా దేశ భద్రత విషయం. బార్డర్స్ దేశ భద్రతతో మన యొక్క క్రెడిబిలిటీ, ఆర్థిక విధానం సంబంధించిన విషయం. సో దీన్ని మనం పూర్తిగా రాజకీయాలకు ముడిపట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. రైట్ సార్, మరి పాకిస్తాన్ మద్దతుతో కొనసాగుతున్న ఉగ్ర నెట్వర్క్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యం చేయడం సాధ్యమే అంటారా? అంటే ఇది మన దేశంలో ఉంటే మనం ఈజీగా చెప్పొచ్చు. అది పొరుగు దేశంలో ఉంది, దానివల్ల టెర్రరిస్ట్ ఫండింగ్ ఇంకా బయటి దేశాల్లో ఉంది. ఓ పక్కన ఇరాన్ లాంటి దేశాలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాయని మనం వార్తల్లో విన్నాము. అప్పుడు యుద్ధ సమయంలో ఇతర దేశాలు కొంతమంది సపోర్ట్ చేయడానికి కూడా పూనుకున్నటువంటి విషయం చూసాం. సో మన దేశంలో లేని ఇతర దేశాల్లో ముడిపడిన సమస్యలు మనం ఏదో అంటే ఇప్పుడు ఇవాళ మీరు చూశారు, ఉక్రెయిన్ రష్యా సంబంధించినటువంటి యుద్ధంలో కూడా 3 సంవత్సరాలు పట్టింది. సో డెఫినెట్ గా అదేదో యుద్ధం అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలే కాదు, దాంట్లో చాలా ఇతర శక్తులు, ఇతర అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ టెర్రరిస్టులు అయితేనేమో చెప్పొచ్చు అది మట్టు పెట్టడం ఈజీ. కానీ టెర్రరిస్టులకు బ్యాకింగ్ ఎవరు చేస్తున్నారు? కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలు బయట దేశాల నుంచి వెళ్ళి కొన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అది ఒకేసారి మట్టు పెట్టడం కాదు. కాకపోతే ఒక ప్రమాద స్థాయి నుండి తగ్గించి
వాళ్ళని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడం ద్వారా వాళ్ళని నిర్వీర్యం చేయడం అనేది జరుగుతుంటుంది. రైట్ సార్, మరి ప్రస్తుతం వీరు సడన్ గా ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు, ఆపరేషన్ మహాదేవ్ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఏదైనా మళ్ళీ కుట్ర పన్నే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా భౌగోళికంగా జరుగుతున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇలాంటి సమస్యలకి. ఒక పక్కన గ్లోబల్ ఎకానమీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇండియా చైనా అండ్ అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఇంపాక్ట్ కావచ్చు. ప్రపంచ దేశాలు లాంటి దేశాలు వాళ్ళ గుత్తాధిపత్యం కోసం నాటో కంట్రీస్ అన్ని ఫండ్ చేస్తున్నారు. ఒక పక్కన వాడిని అవసర పూర్తిగా వాడుకుంటున్నారు. చాలా చాలా కారణాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. అదే ఇండియా పాకిస్తాన్ లో టెర్రరిస్టులు ఏదో ఇండియాలో ఉన్న ఆర్మీకి మధ్యలో ఉన్నటువంటి సమస్య కాదు అది. అది దానికి చాలా అతీతమైనటువంటి సమస్య. కనబడేది వాళ్ళిద్దరి ముందు కనబడుతుంది కానీ బట్ దాని వెనక చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, చాలా దేశాల యొక్క ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. సో డెఫినెట్ గా దాని యొక్క ప్రభావం అనేది అంత ఈజీగా ఉండదు, కొంతకాలం కొనసాగుతుంది. బట్ దాన్ని ఎప్పటికప్పుడు ఎదుర్కొనే ప్రయత్నం ఇండియాలో ఉన్నటువంటి సైన్యానికి ఉందని నిరూపించుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. సార్, మరి ప్రస్తుతం ఇది ఆపరేషన్ మహాదేవ్ అయితే ఉన్న పలంగా ఇది మొదలు పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళంతా ప్లాన్ చేసుకొని మీరు అన్నట్టుగా ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా టెక్నాలజీని వాడుకొని ఇదంతా చేయడం జరిగింది సార్. అంటే ఇది ముందస్తుగా ప్లాన్ చేసి వీళ్ళు వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఉన్న పలంగా తీసుకున్న డెసిషన్ అయ్యిండొచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ జరుగుతున్న సంఘటనలు వీళ్ళకి ఎప్పుడెప్పుడు సమాచారం వస్తుందో అప్పుడు సైన్యము ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో భాగమే ఇలాంటి చర్యలు పాల్పడడం జరుగుతుంది. ఏదో పార్లమెంట్ గురించి చేయాలని కాదు కదా. పార్లమెంట్ రెండు కోఇన్సిడెన్స్ కావచ్చు. బట్ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఖచ్చితంగా టెర్రరిస్టులు పూర్తిగా వెళ్ళిపోయారు, అక్కడ లేరు అనేది చెప్పలేము. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్.